గోపికృష్ణ గారు, బంగారం పరుగులు మనం చూస్తున్నాము. ఎప్పుడూ లేని ఆల్ టైమ్ రికార్డు ధర కనిపిస్తోంది. నిన్న ఈ రోజు పోల్చుకుంటే దాదాపు 3,000 వరకు పెరిగిందంటున్నారు. మీకు ఎలా ఉన్నాయి సార్ కొనుగోళ్లు? ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? కమింగ్ అప్ టు ద గోల్డ్ ప్రైస్ అండి, పాస్ట్ హిస్టరీతో చూస్తే ప్రతిసారి చూస్తున్నాము ఇన్ గ్లోబల్లో ఏ ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి యుద్ధ వాతావరణం ఉన్నా, పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా బంగారం పైన ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఇంత బుల్ రన్ చూడలేదు, విచ్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. Last 2 months low, there is an almost 20% plus growth in gold, and well as almost 35 to 40% growth in silver. So ఫాస్ట్ గా ఇంత పెరగడం అనేది ఎప్పటి వరకు చూడలేదు. ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ప్రతిరోజు ఒక రికార్డ్ ప్రైస్ అని చెప్పవచ్చు. జ్యువెలరీ మార్కెట్ లో ఎవ్రీడే మనం చూసే ప్రైస్ ఇస్ ద హైయెస్ట్ రికార్డ్ ప్రైస్. సో దీనిపైన మార్కెట్ పైన ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్, దసరా దివాళీ ఎలాంటి మార్కెట్ అంటే ఇండియాలో హైయెస్ట్ గోల్డ్ సేల్స్ అయ్యే మార్కెట్. వీ కెన్ సే ఇట్ ఇస్ గోల్డ్ ఫెస్టివల్ చెప్పాలి అంటే, బికాస్ ఈ పీరియడ్ లో గోల్డ్ కన్సంప్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పీరియడ్ లో కూడా ఇంత హై ప్రైసెస్ ఉండడం అనేది ఒక బిగ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ జ్యువెలరీ సేల్స్ అనే చెప్పాలి. అండ్ ముఖ్యంగా కారణం ఏంటి, వై ఇట్ ఈస్ మూవింగ్ అవే అని అనలైజ్ చేస్తే, సో గత కొన్ని రోజుల్లో చూస్తున్నాం, ఎవ్రీ టైమ్ వి సీ సమ్ స్టేట్మెంట్ ఫ్రమ్ యుఎస్ గవర్నమెంట్, ఫ్రమ్ ద ట్రంప్ సేయింగ్ అబౌట్ దిస్ రిస్ట్రిక్షన్స్, ఆ టాక్సెస్ అండ్ ఈ టాక్సెస్. సో గ్లోబల్ గా అందరికి కూడా ఒక ఏంటి, ఈ యుఎస్ పైన ఒక ఇంపాక్ట్ ఏంటంటే హౌ సర్టెన్లీ దే గోయింగ్ టు బి దేర్, ఈ పాలసీస్ ఎట్లా చేస్తారు, అందరి దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ కి ఏమైనా రిస్ట్రిక్షన్ పెడతారా, ఏం చేస్తారన్న భయంతో సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి, దేశాలు కానివ్వండి, అందరూ కూడా గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ద కన్సెప్షన్, గోల్డ్ కన్సెప్షన్ పెరిగింది. లాస్ట్ 3 months లో చూస్తే స్టాటిస్టిక్ లో ఎవ్రీ కంట్రీ హ్యాస్ స్టార్టెడ్ బయింగ్ గోల్డ్ అండి. దే ఆర్ ఎగ్జిటింగ్ ద foreign currency like dollars and they're buying gold because they feel that gold is a safe haven for now, next in the coming days and the future. So bull run అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. As well as India gold price is more high because rupee is more weaker. Rupee is also one of the highest price, almost reaching to 88.8, which is one of the highest అని చెప్పవాలి కరెన్సీ వైస్ లో చూస్తే. ఇక్కడ రూపీ is weak అవుతుంది, as well as international global spot price increase అవుతుంది. So దీంతో we are seeing a bull run అండి. So we have to wait and watch how international and globally things are going to be there. So దీని ప్రకారంగా we can see how the gold next future ఎలా ఉంటుంది అనేది మనం అనలైజ్ చేయొచ్చు. గోపికృష్ణ గారు, I'll tell you అండి. ఫస్ట్ థింగ్ అండి, కమింగ్ అప్ టు ద గోల్డ్ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా? సో హౌ డు వి అనలైజ్ అంటే, ఒక రాబోయే రోజుల్లో బంగారం రేటు పెరుగుతుంది తగ్గుతుంది ఎట్లా అనలైజ్ చేస్తాము, అసలు రేట్ ఎందుకు పెరిగిందని అనలైజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని బట్టి మనం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అని చెప్పగలుగుతాం. సో ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పలేము, ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పలేము. కానీ ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్స్ లైక్ యూ సీ ద జియో పొలిటికల్ టెన్షన్స్ గ్లోబల్ గా ఉన్న దాంట్లో, అండ్ ఎకనామిక్ అన్సర్టినిటీ వాట్ వీ కెన్ సీ ఇన్ ద గ్లోబల్లీ, ఎవ్రీ కంట్రీ హ్యాస్ ద ఓన్ రూల్స్ అండ్ ఓన్ పాలసీస్ అండ్ దే హ్యావ్ ద ఓన్ పాత్ టు గ్రో. సో ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి, దే హ్యావ్ టు గ్రో ఇట్ అంటే ఆబ్వియస్లీ కఠిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. దేనిపైన అయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుందో తీసుకుంటారు. ఇప్పుడు యూఎస్ లో చూస్తున్నాం, ప్రతి యాంగిల్లో కూడా యూ సీయింగ్ ఇట్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో దే హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ ద గ్లోబల్ కంట్రీస్. సో దీని వల్ల ముఖ్యంగా అంటే అసలు టూకీగా చూసుకుంటే ఇది ఎప్పుడు తగ్గుతుంది బంగారం రేటు, గ్లోబల్లీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా కూడా శాంతిగా ఉండి ఎవ్రీవన్ హ్యాస్ their own job to do and things are right అంటే దెన్ గోల్డ్ ఆబ్వియస్లీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో అలా ఏమైనా కనిపిస్తుందా మీకు, అలా అవుతుంది అని చెప్పేసి? ఐ డోంట్ థింక్ సో, బికాస్ ఖచ్చితంగా ఏదైనా కరెక్షన్ వస్తే ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వస్తుంది. బట్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఇంపాక్ట్ మళ్ళీ మీకు 80,000 90,000 బంగారం వస్తుంది అనేది మాత్రం రాని విషయము. ఒక షార్ట్ టర్మ్ వీ కెన్ సీ ఏ కరెక్షన్. ఇప్పుడు వీఆర్ సీన్ ఆల్మోస్ట్ 30% ప్లస్ గ్రోత్ ఇన్ జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. సో ఖచ్చితంగా కరెక్షన్ ఆఫ్ 5% or 8%, మాక్సిమం 10%. మళ్ళీ తర్వాత ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్. ఆన్ ద వరల్డ్ లో చూస్తే నెక్స్ట్ ఇయర్ లో చూస్తే వీ కుడ్ సీ ఎ మ్యాజిక్ ఫిగర్ ఆఫ్ గోల్డ్ అని చెప్పవచ్చు. సో $1,000 వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. $2,600 నుంచి ఇంచువేలు $3,800 బంగారు రేట్ రావడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఆ విధంగా పెరిగింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ రాబోయే రోజుల్లో $4,500 నుంచి $5,000 వెళ్ళడం కూడా పెద్ద విచిత్రం ఏం కాదండి. ఇఫ్ థింగ్స్ నెక్స్ట్ 6 months వరకు ఇలానే ఉందనుకుంటే ఖచ్చితంగా గ్లోబల్ లో ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ రూపీ కరెన్సీ ఎక్స్చేంజ్. ఎందుకంటే ఏ దేశం అన్నా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే, స్పెషల్లీ ఇండియా. మన దగ్గర ప్రొడక్షన్ ఆర్ మైనింగ్ అనేది ఏమీ లేదు. సో వీఆర్ డిపెండ్ ఆన్ గ్లోబల్లీ. సో మన ఫారెన్ ఎక్స్చేంజ్ అంతా కూడా గోల్డ్ కి చాలా వరకు పోతుంది. సో ఖచ్చితంగా రూపీ వాల్యూ అనేది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇఫ్ రూపీ ఇస్ గెటింగ్ స్ట్రాంగర్, గోల్డ్ రేట్ ఇండియాలో కొద్దిగా తక్కువ ఉండే అవకాశం. ఇఫ్ రూపీ ఇస్ గెటింగ్ వీకర్, ఖచ్చితంగా గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతుంది. And coming up to the consumption,
సో మీకు ఇందాక చెప్పాను, దసరా దివాళీ అనేది వన్ ఆఫ్ ఎ బిగ్ గోల్డ్ ఫెస్టివల్ ఇన్ ఇండియా. సో ప్రతి ఒక్కరు బంగారం కొంటారు ఎంతో కాస్త. ఈవెన్ ఎ పర్సన్ హు వాంట్ బై 5 grams, 1 gram, 50 grams, 100 grams, దే బై ఇట్. ఎందుకంటే దే హ్యావ్ ఎ సెంటిమెంట్, ప్రతి దివాళీకి ప్రతి దసరాకి కొద్దిగా బంగారం కొనాలి, ఇక ఇంట్లో వచ్చే నెక్స్ట్ కార్యక్రమాలకు అది ఇదిగా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడున్న సెంటిమెంట్ ఏంటి, ఎప్పుడైనా మన హిస్టరీ చూసి తెలుసుకుంటాం. సో మీరు గోల్డ్ లో పెట్టుబడి పెట్టింది చూస్తే అంటే ఐ జస్ట్ టెల్ యూ ద హిస్టరీ. సో 2010 నుంచి చూస్తే 2010 to 2012 లో చూసుకుంటా అండి, దెర్ ఇస్ ఆల్మోస్ట్ 30% గ్రోత్ ఇన్ గోల్డ్ అండి. ఫ్రమ్ 2012 to 2016 and 17 చూసుకుంటే ద గ్రోత్ తక్కువ ఉంది. సో బట్ ఆఫ్టర్ 2017 and 2018 గోల్డ్ లో మళ్ళీ వీ హావ్ సీన్ కైండ్ ఆఫ్ ఎ రన్. సో వేర్ అంత దూరం నుంచి కాకుండా పాస్ట్ 3 years నుంచి చూస్తాం. సో 2022 సంవత్సరం, 23 సంవత్సరం, 24 చూస్తే ఎవ్రీ ఇయర్ దర్ ఇస్ వెరీ మచ్ పాజిటివ్. సో 2022 దర్ సేయింగ్ అరౌండ్ 14 to 15% ఆఫ్ గ్రోత్ ఇన్ గోల్డ్ అండి. అండ్ 24 లో చూస్తే 25% గ్రోత్ అండి. అండ్ 25 లో చూస్తే ఇప్పటి వరకు దట్స్ ఆల్మోస్ట్ 45% గ్రోత్ అండి. సో ఈ ప్యాక్ట్ ఆఫ్ లాస్ట్ 3-4 years నుంచి చూస్తున్న ఇంటర్వల్స్ లో ఎక్కడ కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఇంతగా రిటర్న్స్ లేవు. సో గోల్డ్ లో వచ్చే రిటర్న్స్ చూసి చాలా మంది దే వాంట్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో ముఖ్యంగా చెప్తాను, కొనే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అని కొనుక్కుంటే గోల్డ్ కాయిన్స్. ఎప్పుడైనా మనకు బంగారంలో పెట్టుబడి పెడుతుంది నష్టం అనేది లేదు. మేబీ ఇప్పుడు కరెక్షన్ 5-10% వచ్చినా డౌన్ ద లైన్ నెక్స్ట్ 2 quarters 3 quarters కి తప్పకుండా వీ కుడ్ సీ ఏ పాజిటివ్ ట్రెండ్. అండ్ ఎక్కువ మంది ఎవరు కొంటారు, ఇంట్లో ఏ కార్యక్రమాలు ఉన్నా కానివ్వండి, ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంటే పెళ్లి కానివ్వండి నగదు కొంటారు. సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనే పదం ఎక్కువ చూడటం కాదు, బ్లైండ్ గా చూస్తే ఈ ఏడాది నేను కొన్నాను, నెక్స్ట్ ఇయర్ కి నాకు పెరుగుతుందా లేదా అనేది ఆలోచిస్తారు. అంతేకాని ఇప్పుడు నేను కొంటున్నాను నెక్స్ట్ 2 months తర్వాత మళ్ళీ పెరుగుతుందా తగ్గుతుందా అని ఆలోచించారు. గోపికృష్ణ గారు, మరి రేటు పెరిగింది కదా, కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా? అదే చెప్తున్నాను. ఇప్పుడు నార్మల్ గా 1 kg బంగారం అమ్మాలి అనుకోండి, దాదాపు 30 కస్టమర్లు పర్చేస్ జనరల్ షాపింగ్ చేస్తే 1 kg బంగారం అమ్మకం అవుతుంది. ఇప్పుడు అదే కేజీ బంగారం అమ్మాలి అంటే 30 కస్టమర్స్ కాకుండా 50 మంది కస్టమర్స్ షాపింగ్ చేస్తే కేజీ బంగారం అమ్ముడుపోతుంది. ఏమవుతుంది, అందరు కరెన్సీ రూపంలో బడ్జెట్స్ అంతే, 5 లక్షల్లో నగ కొనుక్కోవాలి, 10 లక్షల్లో నగ కొనుక్కోవాలి. అంతేగాని ఇప్పుడు ఉన్న రేట్స్ లో 10 లక్షలకు ముందు 120 గ్రాములు వచ్చే బంగారం ఇవాళ 10 లక్షల్లో 90 గ్రాములు వస్తుంది. This has an impact on the sale. ఎప్పుడైనా ప్రైస్ స్టేబుల్ గా ఉంటే బాగుంటుంది. ఈ ప్రైస్ అనేది ఈ బుల్ రన్ ఇలా ఉంటే ఖచ్చితంగా రిటైల్ సేల్స్ లో ఇబ్బంది అనేది ఉంటుంది. బట్ ఆన్ ద హోల్ ఈ రేట్ లో కూడా సేల్స్ ఆర్ గుడ్ అనేది ఎందుకు రీజన్ అంటే రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతుందనే నమ్మకం ఉంది వాళ్ళకే, కాబట్టి ఈ గోల్డ్ సేల్స్ అనేది ఇప్పుడు కూడా అంత బాగున్నాయి. రైట్. గోపికృష్ణ గారు, అంటే ఇప్పుడు కొనుగోలులో ఎక్కువ మంది డైరెక్ట్ గా అంటే జ్యువెలరీ కొంటున్నారా, లేదంటే ఫిజికల్ గా గోల్డ్ కాయిన్స్ కానీ లేదంటే గోల్డ్ బిస్కెట్స్ ఇట్లా కొనుగోలు చేస్తున్నారా సార్? I'll make the things more simple and easy అండి. ఫస్ట్ థింగ్, పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు బై గోల్డ్. ఎందుకు వస్తున్నారని ఆలోచిస్తే అండి, ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈజీగా కంఫర్టబుల్ గా ఉండాలి. సో థాట్స్ కానివ్వండి, ఎనీ అదర్ థింగ్స్ ఆల్సో నాట్ దట్ ఈజీ ఆర్ ఫ్రెండ్లీ ఫర్ ఎ కన్స్యూమర్ టు బై. So coming up to the gold is kind of such a thing, they can drop into any jewelry store, they can buy there. So things are so standard, ekkadaina they can buy it anytime. So these makes the people gold as a first choice for buying it. So second ga cheptanu, andaru bangaram investment ane aalochanto konaru. ఇన్వెస్ట్మెంట్ లో అంటే జ్యువెలరీ అనేది ఇన్వెస్ట్మెంట్ కిందికి రాదు. జ్యువెలరీ అనేది ఒక ప్లెజర్, అవసరానికి మనం వాడుకునేది. సో ఆభరణాలు కొనడం, ఎందుకంటే ఒక ఆభరణం కొంటే 5%, 10%, 15% ఆల్రెడీ ఛార్జెస్ మనం పే చేస్తాం, స్టోన్ ఛార్జెస్ పే చేస్తాం. సో ఆబ్వియస్లీ ఇందాక అన్నట్టుగానే వీఆర్ పేయింగ్ 10-15% ఆల్రెడీ ఎక్స్ట్రా. సో దిస్ ఇస్ యూజ్ ఇట్, వీఆర్ గోయింగ్ టు వేర్ ఇట్. సో ఇన్వెస్ట్మెంట్ అనే పదం వస్తే బంగారంలో వచ్చేది గోల్డ్ కాయిన్స్. గోల్డ్ కాయిన్స్ ఇప్పుడు అన్ని స్టోర్స్ కూడా గోల్డ్ కాయిన్స్ కి అందరికి అందుబాటులో తీసుకొచ్చారు. రైట్ ఫ్రమ్ మానేపల్లిలో ఇప్పుడు చూస్తే వీ హ్యావ్ గోల్డ్ కాయిన్స్ రైట్ ఫ్రమ్ 1 gram ఆన్వర్డ్స్. అంటే 1 gram నుంచి 1 gram, 2 gram, 5 gram, 10 grams, 24 karat gold, which has a good value because the charges for that coin is very minimum. So people ఈజీ టు బై ఇట్. సో ఈవెన్ వాళ్ళ దగ్గర 12,000 ఉన్నా 10,000 ఉన్నా గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు, 50,000 ఉన్నా గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు. దట్ ఇస్ నో కైండ్ ఆఫ్ ఎనీ రిస్ట్రిక్షన్ ఫర్ దెమ్. నేను ఇంతే కొనాలని ఏం లేదు. నౌ ఇట్స్ వెరీ మచ్ ఈజీలీ అవైలబుల్. సో దిస్ మేక్స్ దమ్ పీపుల్ టు బై ఇట్. సో అదే కాకుండా నౌ రీసెంట్లీ వీ హావ్ స్టార్టెడ్ డిజిటల్ గోల్డ్ యాప్. సో
it's going to be more helpful for consumers. They can buy gold throughout the clock ఎప్పుడైనా సరే as minimum as 500 rupees 1000 rupees కూడా they can buy. సో ఈ థింగ్స్ ని కస్టమర్ కి తీసుకురావడంతో గోల్డ్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. సో మీరు కమింగ్ అప్ టు ద బాండ్స్ అండి, ఈటీఎఫ్స్ అండి, పాస్ట్ హిస్టరీ చూడండి, ఎక్కడ కూడా దర్ ఇస్ నెగ్లిజిబుల్ సేల్స్ ఆఫ్ బాండ్స్ అండి. వై? ఇండియన్ మెంటాలిటీకి అది ఇంకా మ్యాచ్ అవ్వలేదు ఆ బాండ్స్. సో దాన్ని ఒకవేళ నిజంగా ముందుకు తీసుకురావాలి అనుకుంటే దే హ్యావ్ టు మేక్ ఇట్ మోర్ సింపుల్. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ బయింగ్ ఎ బాండ్. సో దట్ మేక్స్ దెన్ ద చేంజ్ అవ్వచ్చు. ఎందుకు గోల్డ్ ఇప్పుడు నాకు అవసరం లేకుండా దగ్గర కొని పెట్టుకుంటాను, రిస్క్ ఉండిపోతుంది. దాని బదులు డిజిటల్లో నేను బాండ్స్ కొనుక్కుంటే రిస్క్ అనేది ఉండదు. సో దట్ mentality of buying it, but practically అది ఈజీగా చేయాలి. దట్ షుడ్ బి సో ఈజీ దట్ అ కామన్ మ్యాన్ షుడ్ అండర్స్టాండ్. ఈజీగా అర్థం అవ్వాలి ఇది కొనే పద్ధతి ఏంటి, నేను అమ్ముతే మళ్ళీ నా పద్ధతి ఏంటి అన్నది. ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నా ఎన్ని ఉన్నా ఇట్స్ ఆల్వేస్ కామన్ మ్యాన్ దాన్ని ఒక దూరం నుంచి చూస్తాడు భూతం లాకని. ఎవర్ హీ వాంట్స్ buy it. So jewelry sales కానివ్వండి చూస్తే సేల్స్ ఈజ్ ఆల్సో ప్రిటీ గుడ్, నాట్ బ్యాడ్ అని చెప్పవచ్చు. ఈ ప్రైస్ లో కూడా వస్తుంది అంటే బికాస్ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ రాబోయే రోజుల్లో ప్రైస్ ఇంకా పెరుగుతుంది అనే ఆలోచనతో. అండ్ సేల్ పాయింట్ లో చూస్తే అండి 70% సేల్స్ ఆర్ ఇంటూ జ్యువెలరీ అండి, అండ్ 30% సేల్స్ ఇంటూ ఫర్ గోల్డ్ కాయిన్స్. జనరల్ గా 90% జ్యువెలరీ ఉంటుంది, 10% గోల్డ్ కాయిన్స్ ఉంటుంది. కానీ సడన్ చేంజ్ ఇన్ ద ప్రైస్ అండ్ ది బుల్ రన్ ఉండడంతో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫార్వర్డ్ బయింగ్ కాయిన్స్ ఆల్సో. నౌ సేల్ లిస్టులో చూసుకుంటే 70% ఫర్ జ్యువెలరీ అండి అండ్ 30% ఫర్ గోల్డ్ కాయిన్స్. వాట్ అబౌట్ సిల్వర్ సార్? యా, సో సిల్వర్ ఇస్ అ గుడ్ క్వశ్చన్ అండి. గోల్డ్ వర్సెస్ సిల్వర్, సో రెండు ద గుడ్ కంఫర్టబుల్, రెండు ప్రైస్ పెరుగుతూ ఉన్నాయి. ఏంటి అనేది the gold is more comfortable for a consumer to buy because ఇప్పుడు కేజీ సిల్వర్ కొనాలి, 2 కేజీల సిల్వర్ కొనాలి అయినా దాన్ని తీసుకెళ్లడం, దాచి పెట్టడం, ఇట్స్ అ టఫ్ జాబ్ ఫర్ దెమ్. సో ఇట్స్ క్వైట్ ఈజీ. మీరు ఒక 100 గ్రాముల గోల్డ్ తీసి పెట్టుకుంటే ఇట్స్ క్వైట్ 10 కేజీల సిల్వర్ బదులు 100 గ్రాముల గోల్డ్ మీ పని అయిపోతుంది. సో దట్స్ ఇట్. లాట్ ఆఫ్ పీపుల్ ప్రిఫర్ టు పుట్ ఇన్ గోల్డ్. బట్ ప్రాక్టికల్ స్టాటిస్టిక్స్ లో చూస్తే గోల్డ్ గ్రోత్ ఉందండి అండ్ సిల్వర్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ అనే చెప్పాలి. సో సిల్వర్ కూడా ఇట్స్ వెరీ బిగ్ కన్సెప్షన్ పెరిగింది సిల్వర్ డిఫరెంట్ యాంగిల్స్ లో. సో సిల్వర్ రాబోయే రోజుల్లో కూడా గుడ్ ప్రైస్ ఉండే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. బికాస్ లాస్ట్ మీరు 60 days లో చూస్తే దాదాపు 43,000 రూపాయలు జంప్ అండి సిల్వర్ రేట్ లో. 43,000. ఇట్స్ అన్బిలీవబుల్. ఎప్పుడు కూడా ఇంత ఫాస్ట్ గా గ్రో అయింది లేదు. సో సిల్వర్ గుడ్ ఫ్యూచర్ అని చెప్పాలి. సో పుట్టింగ్ ఇన్ సిల్వర్ ఇస్ నాట్ బ్యాడ్. పుట్టింగ్ ఇన్ బయింగ్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ ఇస్ ఆల్వేస్ గుడ్. సో ఇండియన్ మెంటాలిటీకి బంగారం తప్పి వెండి తప్పించి వేరే ఇతర ఇన్వెస్ట్మెంట్ అంత ఈజీగా ఉండదు, అంత ఈజీ పెట్టరు. సో గోల్డ్ అంటే ఎప్పుడు ఏ అవసరానికి వచ్చినా పనికొస్తుంది అని ఇమీడియట్ గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాండ్ కొన్నా, ల్యాండ్ దాన్ని మళ్ళీ వేరే ఒకరికి అమ్మాలంటే ఇప్పటికిప్పుడు హాట్ కేక్ లాగా అమ్ముడుపోదు కదా. దానికి ఒక మార్కెట్ ఉండాలి, రేట్ ఉండాలి, దానికి ఒక కొనుగోలు చేసేవాడు దొరకాలి. అదే కాకుండా మీకు ఒక 500 గజాల ఇల్లు ఉంది, ప్లాట్ ఉంది, దాన్ని సేల్ చేస్తే 500 గజాలే మీరు సేల్ చేయాలి. గోల్డ్ అలా కాదు. మీరు 100 గోల్డ్ కొనుక్కుంటే అవసరం ఉంటే 10 గ్రాముల బంగారం కూడా మీరు అమ్మవచ్చు, 20 గ్రాముల బంగారం కూడా అమ్మవచ్చు అవసరం మేరకు. కౌంట్ ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక లే మ్యాన్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, వాడు హార్డ్ అండ్ మనీ అంటే ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. సో దట్ always people prefer to buy gold or silver as a part of the investment. A part ratio, ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయంటే 50% they put in gold and 50% they try to put in something else. And gold డిసప్పాయింట్ చేయలేదు. పాస్ట్ హిస్టరీ చూస్తే ఎప్పుడు గోల్డ్ నమ్మిన వాళ్ళు ఆల్వేస్ ఆర్ ఇన్ పాజిటివ్. సో దట్ షోస్ హౌ ఇట్ అండ్ వై ఇట్ ఇస్. రైట్. థ్యాంక్ యూ గోపకృష్ణ గారు. థ్యాంక్ యూ.